ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే నుందురు. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనము. పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాల ప్రకారం ఎవరైతే దేవుడైన యెహోవా యందు నమ్మకముంచారో వారు నిత్యమును నిలిచే సీయోను కొండవలే ఉన్నారు. వారందరూ విశ్వాసము ద్వారానే రాజ్యములను జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. ఉదాహరణకు దానియేలు విశ్వాసం సింహాల నోళ్లను మూసివేసింది. షడ్రక్, మేషక్, అబేద్నెగో విశ్వాసం అగ్ని బలాన్ని చల్లార్చింది. దావీదు విశ్వాసం రాజ్యాన్ని గెలిపించింది. అబ్రహాము విశ్వాసం వృద్ధాప్యంలో గర్భఫలాన్నిచ్చింది. ఇలా ఇంకెంతో మంది ఉన్నారు. వీరంతా పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం ఉంచారు. ఈరోజు నువ్వు కూడా కదలకుండా నిలిచే సీయోను కొండవలే ఉండాలనుకుంటున్నావా? అయితే నువ్వు వీరి వలె ఏ పరిస్థితిలోనైనా దేవుని మీద విశ్వాసం ఉంచు. అది అనుకూల పరిస్థితి అయినా అననుకూల పరిస్థితి అయినా. అప్పుడు నువ్వు కూడా ఖచ్చితంగా వీరి వలె సీయోను కొండవలే ఉంటావు. ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించి రోజును మొదలు పెడదాము.